రాష్ట్ర ప్రభుత్వం శ్రమశక్తి అవార్డులతో గుర్తించడం ఆనందంగా ఉందని తెలంగాణ ఎయిడ్స్ సంస్థ అవగాహన సభ్యుడు సుజిత్ అన్నారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కల్పించడంలో కృషి చేసినందుకు తనకు అవార్డు వచ్చిందని అన్నారు. కార్మికుల సమస్యల పట్ల కృషి చేసిన అవార్డు దక్కడం ఆనందంగా ఉందని మంచిర్యాల జిల్లా సింగరేణి ఐఎన్టీయూసీ నేత నరేందర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గిగ్ వర్కర్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం నుంచి మంచి పరిణామమని శ్రమశక్తి అవార్డు అందుకున్న గిగ్ వర్కర్ల సంక్షేమ సంఘం నేత సయ్యద్ అబ్దుల్ పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక పోరాటాలు చేశామని రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అదనపు కార్యదర్శి వరప్రసాద్ చెప్పారు. 139వ మేడే సందర్భంగా ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ రోజున హైదరాబాద్లో రవీంద్ర భారతిలో సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శ్రమశక్తి అవార్డు తీసుకోవడం చాలా గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది నా ఒక్కరికి వచ్చిన అవార్డు కాదు. ఇది మా నాయకులు జనకప్రసాద్ గారి కృషి, వారి ప్రోద్బలం, వారి యొక్క ప్రోత్సాహంతో ఈ రోజున ఈ అవార్డు దక్కింది. అదేవిధంగా మా ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారి వారి మార్గదర్శకత్వంలో మీ అందరం కూడా పనిచేస్తూ ఈ రోజున ఈ అవార్డుకు అర్హులవడం నిజంగా ఆనందం కలిగిస్తుంది. నేను తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉద్యోగుల గురించి శ్రమ చేసినందుకు నా శ్రమను గుర్తించి ఈరోజు ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. మా సమస్యను కూడా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీని కూడా ప్రభుత్వంలో విలీనం చేసుకునే పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు చొరవ చూపాలని ఈ సందర్భంగా వారిని సావినంగా కోరుతున్నాం.